హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా తొక్కుడు పచ్చడి అంటే ముక్కలు ఊరబెట్టి ఎండబెట్టి చేస్తూ ఉంటాం కదండి. కానీ ఈ పచ్చడికి అవి ఏమీ అవసరం లేదు, అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఇంచుమించు మనకి మాగాయ పచ్చడి తింటే ఎలా ఉంటుందో ఆ రుచి ఉంటుందండి. మామిడికాయ తొక్కుడు పచ్చడికి మామిడికాయలు 4 కాయలు తీసుకున్నానండి. నేను మీడియం సైజువి 4 తీసుకున్నాను. 4 కాయలకే పచ్చడి క్వాంటిటీ చాలా అవుతుంది. పుల్లగా ఉన్న కాయలు ఏవైనా తీసుకోవచ్చు. పునాసకాయతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మామిడికాయల్ని బాగా కడిగి తడి ఆరనివ్వాలి. పూర్తిగా తడి ఆరేక ఇలా చెక్కుకోవాలి. కాయలన్నీ ఇలా చెక్కుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. మాగాయ బద్దలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా ఉండాలి. ఇలా కట్ చేసుకుంటే తొక్కుడు పచ్చడికి బాగుంటుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకుండా ఉంటుంది ఇలా కట్ చేస్తే. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకుందాం. ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా కొలుచుకోవాలి. నొక్కు పెట్టకూడదు. గిన్నెకి ఎన్ని పడతాయో అన్నీ తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2.5 గిన్నెల ముక్కలైనవి. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీడియం సైజ్ 4 మామిడికాయలకి 1.5 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. మెంతి పిండి, ఆవు పిండి తయారైంది. ఇలా మెత్తగా ఉండాలండి. ఎక్కడైనా ముక్కల్లా ఉంటే మళ్ళీ చిరిచేదొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందాం. ఎందుకంటే పోపు పూర్తిగా చల్లారాలి కాబట్టి ఇలా ముందు పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో గిన్నెంపావు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి, సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా. ఎందుకంటే ఊరగాయ కాబట్టి. నూనె వేడి అయ్యాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు కాస్త ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఇలాంటి ఊరగాయలు చేసేటప్పుడు ముక్కలు కొలుచుకొని ముందే పోపు పెట్టేసి ఉంచుకోవాలి. ఈ లోపల చల్లారుతూ ఉంటుంది. చూడండి, ఇవి ఇలా సగం వేగినాయి కదా. ఇలా సగం వేగాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. తొక్కుడు పచ్చడికి కాస్త వెల్లుల్లి ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లి త్వరగా వేగుతుంది కాబట్టి అవి సగం వేగేకి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి అవి వేగిపోతాయి. లేదంటే ఎండుమిర్చి ఎక్కువ రంగు వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో ఎక్కువ ముక్కలు వేసుకోకూడదండి, కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటేనే తొక్కుడు పచ్చడి బాగుంటుంది. చక్కగా రోలు ఉండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీలో అయితే కనుక ఈ విధంగా పట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ముక్కలన్నీ ఇలా మిక్సీ పట్టుకుందాం కదా. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో అరగిన్నె కారం, పావు గిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి పిండి, ఆవు పిండి వేసి కలుపుకోవాలి. అదే సంవత్సరం పొడవున నిల్వ ఉండే తొక్కుడు పచ్చడికైతే మాగాయ ముక్కలు ఎలా అయితే ఉప్పులో ఊరబెట్టి ఊట తీసి ఎండబెడతారో తొక్కుడు పచ్చడికి కూడా అదే విధంగా చేస్తారు.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. పోపు ఇలా పూర్తిగా చల్లారాలండి. ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే రంగు మారిపోతుంది, చిరిచేదొచ్చినట్టు ఉంటుంది. అసలు చేసినట్టు కూడా అనిపించదండి, అంత సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, తొక్కుడు పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే లేతకాయలు కాబట్టి త్వరగా పాడవుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలలు ఉన్నా కూడా అస్సలు పాడవదండి. రంగు మారదు, చాలా బాగుంటుంది. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఒకరోజు ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె కూడా కాచి చల్లారేక కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి. పడితే ఒకవేళ ఉప్పు పడితే పట్టొచ్చు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. వీడియోలో తురుం పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు సింపుల్గా పెట్టేసుకోవచ్చు. పెద్ద టైం పట్టదు. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. తురుం పచ్చడికి మీడియం సైజు మామిడికాయలు 3 తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి. లేదా రసాలు దొరికితే కనుక రసాలతో అయితే ఇంకా బాగుంటుంది. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఇలాంటి పెద్ద చిల్లులున్న గ్రేటర్తో తురుముకోవాలి. చిన్న చిల్లులతో అనుకోండి తురుము కింద ఉండదు, అది మరీ పేస్ట్లా ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ తురుముని కొలుచుకుందాం. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇలా కొలతలతో అయితే మీకు ఉప్పు కారం అన్నీ సమానంగా సరిపోతాయి. ఈ విధంగా కొలుచుకోవాలండి. మరీ నొక్కి పెట్టి తీసుకోకూడదు. గిన్నెకి ఎంత పడుతుందో అంతే తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2 గిన్నెల మామిడికాయ తురుము అయింది. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. మామిడి తురుమంతా ఇలా కొలుచుకున్నాం కదా. కొలుచుకున్నాక ఏదైనా కంచంలో కానీ ప్లేట్లో కానీ కవర్ పైన కానీ వేసి 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎండిన తర్వాత మీరు ఊరగాయ కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంచుమించు మనకి మాగాయ రుచి వస్తుందండి. ఇది మరీ పల్చగా ఎండబెట్టకూడదు. ఇలా కొంచెం మందంగానే ఉండాలి. ఎందుకంటే తురుము కదా, పల్చగా ఎండబెడితే బాగా డ్రై అయినట్టు అయిపోతుంది. కరెక్ట్గా 1 గంట ఉంటే సరిపోతుంది. ఇది ఎండే లోపల మనం ఆవుపిండి మెంతిపిండి అలాగే పోపు చూద్దాము. ఇప్పుడు ఆవుపిండి మెంతిపిండి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీడియం సైజ్ 3 మామిడికాయలకి 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి. మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది, చిరిచేదుగా ఉంటుంది. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా ఉండాలి. ఎక్కడన్నా ముక్కల్లా ఉండిపోతే మళ్ళీ చేదు కింద ఉంటుంది ఊరగాయ అంతా. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మెంతిపిండి ఆవపిండి తయారైంది. ఇప్పుడు పోపు కోసం 2 కప్పుల మామిడికాయ తురుముకి అదే కప్పుతో 1 కప్పు వేరుశనగ నూనె తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఊరగాయలకి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. స్పూనున్నర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ఊరగాయకి పోపులో ఇంకా ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవేమీ అవసరం ఉండదు. ఇవి ఇలా బాగా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇవి వేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇలా అయితే మీకు ఎండుమిర్చి రంగు మారకుండా బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇదంతా బాగా చల్లారాలి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎండితే సరిపోతుందండి, పూర్తిగా డ్రై అవ్వకూడదు. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తురుం పచ్చడికి తురుమిలా ఎండలో పెట్టిన దానికి ఎండలో పెట్టని దానికి ఒక్కసారి చేసి చూడండి. చాలా తేడా ఉంటుంది రుచిలో.
ఇందులో పావు స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం వేస్తున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు, కూర కారం వేసుకోకూడదు. 2 కప్పుల మామిడికాయ తురుముకి అదే కప్పుతో అరకప్పు కారం, పావు కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చళ్ళు పెట్టుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ పచ్చళ్ళే ఈజీ అండి. చేసే విధానం కరెక్ట్ కొలతలు ఉంటే కనుక ఈజీగా ఎవరైనా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. ఇది బాగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడి ఉంటే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరుచేదుగా ఉన్నట్టు ఉంటుంది. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువ ఉంటే కనుక నూనె కూడా వేడి చేసి చల్లారాక కలుపుకోవచ్చు. నూనె కానీ ఉప్పు కానీ కలుపుకోవాలి అనుకుంటే మరుసటి రోజు రుచి చూసి కలుపుకోండి. కలిపిన రోజే మనకి తెలియదు. ఇంతేనండి, తురుము పచ్చడి తయారైంది. ఇది మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6-7 నెలల వరకు ఇంతే ఫ్రెష్గా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే అన్నంతో పాటు ఏ టిఫిన్స్లోకైనా తినచ్చు. పచ్చి మాగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మాగాయలో 2 రకాలు ఉంటాయండి. ఇలా పచ్చి మాగాయ పెడతారు, ఇంకొకటి ఎండు ముక్కల మాగాయ కూడా ఉంటుంది. ఈ మాగాయకైతే ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మొదటిసారి ఊరగాయలు పెట్టేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నం టిఫిన్స్లోకి తినచ్చు. పచ్చి మాగాయకి మామిడికాయలు 5 కాయలు తీసుకున్నానండి. నేను చిన్న రసాలు తీసుకున్నాను. మాగాయకి చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పెడతారు. మీకు దొరికితే కనుక పెద్ద రసాలతోనే పెట్టుకోండి. పెద్ద రసాలతో అయితే ఎక్కువ బాగుంటుంది. ఆ రోజు మాకు దొరక్క చిన్న రసాలతో పెట్టాను. రసాలైతే ఊట బాగా దిగుతుంది, పుల్లగా ఉండి మాగాయ బాగుంటుంది. మీకు అంతగా ఈ రసాలు దొరకకపోతే బాగా పుల్లగా ఉన్న కాయలు ఏవైనా పెట్టుకోవచ్చు. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మాగాయ ముక్కలు ఎప్పుడైనా సరే బాగా పల్చగా ఉండకూడదు, బాగా మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కొలుచుకుందాం. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ముక్కలు కొలుచుకోవాలి. ఎన్ని కాయలతో అయినా పెట్టుకోవచ్చండి. ఇదే విధంగా ముక్కలు కొలిచి తీసుకోవాలి. ఎక్కువ ముక్కలు ఉన్నాయనుకోండి కాస్త పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుంది. తక్కువ ముక్కలు ఉంటే చిన్న గిన్నెతో కొలుచుకోవచ్చు. నాకు ఈ గిన్నెతో 5 గిన్నెల మామిడికాయ ముక్కలైనవి. ఇలా గిన్నె నిండుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెతో మనం ఉప్పు కారం అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. చూడండి, ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 1 గంట పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. పల్చగా కవర్ పైన ఎండబెట్టుకోవాలండి. కరెక్ట్గా 1 గంట ఎండితే సరిపోతుంది. క్లాత్ పైన కంటే కూడా కవర్ పైన అయితేనే బాగుంటుంది. క్లాత్ పైన అనుకోండి ముక్కల్లో ఉన్న తడంతా క్లాత్కి అంటుకుపోయి ఇవి డ్రైగా అయినట్టు అయిపోతాయి. మొక్కలు ఎండే లోపల నూనె కాసుకోవడం, పోపు పెట్టుకోవడం, మెంతిపిండి, ఆవపిండి ఇవి చూద్దాము. 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో గిన్నెంప వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడవనివ్వాలి. సరిగ్గా వేడవ్వలేదనుకోండి ఊరగాయ అంత బాగుండదు. చూడండి, లైట్గా పొగలా వస్తుంది కదా, ఇలా వేడవ్వాలి. ఇలా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు మెంతిపిండి ఆవపిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 5 మామిడికాయలకి 3 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మాగాయకి ఆవకాయకి వేసినట్టు ఆవపిండి ఎక్కువ వేయరండి. ఇలా కొంచెం ఆవాలు వేసి వేయించి వేసుకుంటారు. అదే మనం ఆవకాయకి అనుకోండి పచ్చి ఆవాలే మిక్సీ పట్టి వేసుకుంటాం కదా. దీనికి ఎక్కువ ఇంపార్టెంట్ మెంతిపిండి. మెంతిపిండి వల్లే చాలా రుచి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారాలి.
ఏ ఊరగాయ అయినా మెంతులు ఆవాలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుంటేనే సువాసన బాగుంటుంది. చూడండి వీళ్ళ బాగా చల్లారినాయి కదా, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. మెంతి పిండి ఆవపిండి తయారైంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్ పెట్టి పావు గిన్నెకి కొద్దిగా తగ్గించి నూనె వేసుకోవాలి. ఇది కూడా వేరుశనగ నూనెనండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 8 కాయలు తీసుకున్నాను. మాగాయ తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఇవి ఏమీ వేయము. ఇవి ఇలా బాగా వేగాక 1 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. మాగాయకి కాస్త ఇంగువ ఎక్కువే పడుతుంది. చాలా చాలా బాగుంటుందండి. మంచి సువాసన వచ్చి ఇవి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు తయారైంది. మనకి మాగాయ ముక్కలు కూడా బాగా ఎండినాయండి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. గంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇలా 1 గంట ఎండితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఎండినాయి అనుకోండి మీకు ఊరగాయ ఓట దిగక అస్సలు బాగుండదు. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేయకూడదు. 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1 గిన్నె కారం, అరగిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా కల్లుప్పుని ఎండలో పెట్టి మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి వేసి కలుపుకోవాలి. అదే ఎండు ముక్కలు మాగాయి అనుకోండి, ముక్కలు ఊరబెట్టి ఓట తీసి ముక్కలు ఓట అన్నీ ఎండలో పెట్టి ఊరగాయ కలుపుతాము. దీనికి అవి ఏమీ అవసరం ఉండదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కాసి ఉంచుకున్న నూనె వేసుకోవాలి. నూనె ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరిచేది వస్తుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక పోపు కూడా వేసి కలుపుకోవాలి. ఇది ఇలా కలిపిన మొదటి రోజు ఇలాగే ఉంటుందండి. కొంచెం ఊరితే బాగుంటుంది. 2 రోజులు పూర్తిగా ఊరిన తర్వాత 3వ రోజున తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఏదైనా జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకోవాలి. నేను గాజు గిన్నెలోకి తీసుకున్నానండి. ఇలా తీసుకొని పైన మూత పెట్టేసి 2 రోజులు పూర్తిగా ఊరనివ్వాలి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి చూడండి ఎంత చక్కగా ఊరిందో. మొక్క కూడా మెత్తబడినట్టు అవుతుంది. అదే మొదటి రోజు మొక్క మెత్తబడక మనకి ఊరగాయ అంతా నూనెగా ఉన్నట్టు ఉంటుంది. ఊరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, నూనె తగ్గినా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి, అన్నీ సమానంగా సరిపోతాయి. అంతగా నూనె వేసుకోవాలి అనుకుంటే నూనెను వేడి చేసి చల్లారేక కలుపుకోవాలి. పచ్చి నూనె మాత్రం వేసుకోకూడదు. ఇప్పుడు ఇది ఏదైనా జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకోవాలి. ఇది బయట 2-3 నెలలు మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. మేమైతే మాగాయతో పప్పు చేసుకుంటాము, అలాగే పచ్చడి కూడా చేసుకుంటాము. పచ్చడి అయితే అండి ఏమి కాదు, కొంచెం పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి మళ్ళీ కొంచెం పోపు పెట్టుకుంటాము. మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంతేనండి, పచ్చి మాగాయ తయారైంది. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.